హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ కబుర్లు. ఈరోజైతే మనం హ్యాషింగ్ సిరీస్‌లో ఇంకో క్వెషన్ చూద్దాం. సో, ఈరోజు క్వెషన్ ఏంటంటే దానికంటే ముందు మన కోడింగ్ కవర్ల ఛానల్లో డిఎస్ఏ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే డిస్కస్ చేస్తాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ అనాగ్రామ్స్. అసలు క్వెషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ అన్ అరే ఆఫ్ స్ట్రింగ్స్, గ్రూప్ ద anagrams together. You can return the answer in any order. An anagram is a word or phrase formed by rearranging the letters of a different word or phrase, typically using all the original letters exactly once. సో, అసలు మన క్వెషన్ ఏమి ఇచ్చాడు మనకి గివెన్ అన్ అరే ఆఫ్ స్ట్రింగ్స్. మనకి ఇన్పుట్ ఏమో ఒక అరే. ఇన్పుట్ అరే విచ్ కంటైన్స్ ఓన్లీ స్ట్రింగ్స్. అరే ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, దాని తర్వాత అన్నాడు గ్రూప్ ద anagrams టుగెదర్. అవుట్పుట్ ఏం చేయాలంటే గ్రూప్. ఏం గ్రూపు? anagrams-ని టుగెదర్ గ్రూప్ చేయాలి. సో బేసికలీ అసలు ఎనగ్రామ్ అంటే ఏంటంటే ఎనగ్రామ్ ఈజ్ అ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. సో సపోజ్ 2 వర్డ్స్ ఉన్నాయి ఎస్ కాబట్టి ANAGRAM NT ఈక్వల్ టు NAGARAM. సో బేసికలీ ఈ రెండు అనగ్రామ్స్ ఎప్పుడు అవుతాయంటే రెండిట్లో సేమ్ క్యారెక్టర్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఎవ్రీ క్యారెక్టర్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అండ్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఈచ్ క్యారెక్టర్. అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఈ రెండు సేమ్ ఉంటే అప్పుడు ఆ వర్డ్స్ అనగ్రామ్ అండి. సో ఇక్కడ మనం ఏ చూసుకుంటే 1 2 3 ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది. 1 2 3 టైమ్స్ వచ్చింది. దాని తర్వాత ఎన్ చూసుకుంటే 1 ఇక్కడ 1. దాని తర్వాత జీ చూసుకుంటే 1 1 ఆర్ 1 టైం ఎం 1 టైం. సో ఇలా చూసుకుంటే సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్. ఏ 3 టైమ్స్ వచ్చింది, కింద కూడా 3 టైమ్స్. సో నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఎన్నిసార్లు వచ్చిందో కూడా సేమ్ ఉండాలి. సో అలా 2 వచ్చి అనగ్రామ్స్ అంటాం. సో మనకి ఏం చేయమన్నాడంటే ఈ అనగ్రామ్స్ని గ్రూప్ చేయమన్నాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ అయితే ఇచ్చాడు. వీటిని అవుట్పుట్ ఏమి ఇచ్చాడు? బ్యాట్ ఒక గ్రూప్, దాని తర్వాత NATTAN ఒక గ్రూప్, దాని తర్వాత ఈ 3 స్ట్రింగ్స్ ఒక గ్రూపు. ఎలా? ఒక బ్యాట్లో ఓన్లీ సింగిల్ వర్డ్ ఉంది. మనం ఇక్కడ NATTAN చూసుకుంటే NATTAN. టీ సింగిల్ టైం వచ్చింది, ఏ సింగిల్ టైం వచ్చింది, ఎన్ సింగిల్. సేమ్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ సేమ్ ఉన్నాయి. సో ఈ వర్డ్స్ చూసుకుంటే ATE EAT TEA. సో అన్నిట్లో టీ 1 టైమే వచ్చింది, ఈ 1 టైమే వచ్చింది, ఏ 1 టైమే. సో ఇవన్నీ ఒక గ్రూప్ చేశాడు. సో అనగ్రామ్స్ అన్న ఒక గ్రూప్, అనగ్రామ్స్ అన్న ఒక గ్రూప్. BATలో దీనికి ఇంకో సిమిలర్గా ఏం లేదు కాబట్టి దీన్ని సింగిల్గా ఒక గ్రూప్ చేశాడు. సో ఇలా మనం గ్రూప్ చేసి రిటర్న్ చేయాలి. ఎలా చేయొచ్చు అంటే బేసికల్లీ సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఏమి ఇచ్చాడు వర్డ్స్? ఈట్ టీ ట్యాన్, ఈట్ టీ ట్యాన్, దాని తర్వాత 8 నాట్ బ్యాట్, 8 నాట్ బ్యాట్. ఇవి ఇచ్చిన మన స్ట్రింగ్స్. నీకు ఇచ్చిన స్ట్రింగ్స్ అయితే ఇవి. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే బేసికల్లీ వీటిని సార్ట్ చేస్తా. సో దీన్ని ఈట్ని సార్ట్ చేస్తే ఏమైంది? AET. టీని సార్ట్ చేస్తే AET. ట్యాన్ని సార్ట్ చేస్తే ANT. 8ని సార్ట్ చేస్తే AET. అండ్ నాట్ని సార్ట్ చేస్తే ANT. బ్యాట్ని సార్ట్ చేస్తే ABT. సో నేను ఏం చేస్తాను అంటే ఈ సార్ట్ చేసిన స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, వీటిని కీస్ లాగా వాడి మనం హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుందాం. హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్ మనం పైథాన్లో ఏం వాడతాం? డిక్షనరీ. నేను డిక్షనరీలో ఏం చేస్తాను అంటే ఈ సార్ట్ చేసిన వర్డ్స్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, వాటిని కీస్ లాగా వాడి వాల్యూస్ ఏమో ఈ వర్డ్స్. సో ఇక్కడ AET 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 వర్డ్స్ని, ఈ 3 స్ట్రింగ్స్ని వాల్యూస్ లాగా లిస్ట్లో సేవ్ చేసుకుంటా ఒక లిస్ట్లో. సో ఇప్పుడు ఏమైంది? AET 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 ఒక లిస్ట్లో సేవ్ చేస్తాం. అప్పుడు ఏమైంది? EAT TEA ఇంకా AET ఈ 3 ఒక లిస్ట్లో సేవ్ అయింది. దాని తర్వాత వచ్చి ANT ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటాం ఈ వాల్యూస్. ఇప్పుడు ఏమైంది? TAN ఒక లిస్ట్, NAT ఒక లిస్ట్. దాని తర్వాత బ్యాట్ సింగిల్గా ఉంది కాబట్టి బ్యాట్ సింగిల్గా స్టోర్ చేసుకుంటాం. సో మనకి అడిగిన ఆన్సర్ కూడా ఇదే. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక. సో ఇలా బేసిక్గా నేను ఏం చేస్తాను అంటే సార్ట్ చేసి ఆ సార్ట్ చేసిన వర్డ్ని కీలా సేవ్ చేసుకుంటాను. సో దీన్ని అయితే ఇప్పుడు నేను కోడ్ చేస్తూ. సో ఇక్కడ మనం చూస్తే వీటి కూడా అయితే ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలంటే మన హ్యాష్ మ్యాప్ పైథాన్లో డిక్షనరీ వాడతాను. సో నేను ఎంటీ డిక్షనరీ తీసుకున్నాను. సో నేను డిఫాల్ట్గా డిక్షనరీలో ఉన్న కీకి వాల్యూ ఇవ్వాలంటే లిస్ట్, ఎందుకంటే మనకి గ్రూప్ అడిగాడు కాబట్టి నేను లిస్ట్ ఇచ్చుకుంటాను. సో నేను లిస్ట్. దాని తర్వాత ఏం చేస్తాను? పర్ వర్డ్ ఈచ్ వర్డ్ సార్ట్ చేయాలి కాబట్టి 4 in STRS మన చిన్న స్ట్రింగ్లో ఒక్కొక్క వర్డ్ తీసుకొని
సార్టెడ్ వర్డ్ కనుక్కుంటా. సార్ట్ చేసిందే కదా మనకి. సో నేను సార్టెడ్ వర్డ్ ఈక్వల్ టు కనుక్కుంటా. ఎట్లా? జాయిన్ సార్టెడ్ వర్డ్. దాని తర్వాత ఏం చేస్తాను, ఈ డిక్షనరీలో ఈ సార్టెడ్ వర్డ్ని కీలా వాడుకొని ఒక్కొక్క వర్డ్ని అపెండ్ చేస్తా. సో సార్టెడ్ వర్డ్ అపెండ్ STRS. సారీ, వర్డ్ కదా మనం రావాల్సింది. సో అపెండ్ వర్డ్. సో ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి ఏమైందంటే ఈ సార్టెడ్ వర్డ్ సేమ్ ఉన్నవన్నీ ఒక లిస్ట్లో సేవ్ అవుతాయి, ఇలా డిఫరెంట్ లిస్ట్లో సేవ్ అవుతాయి. సో నేను ఇక్కడ ప్రింట్ డిక్షనరీ కొడతా. అండ్ రిటర్న్ ఏం చేయాలంటే మనం డిక్షనరీలో ఉన్న వాల్యూస్. సో మనకి కీస్ ఏమి వస్తాయి, ఈ సార్టెడ్ వర్డ్ వస్తాయి. వాల్యూస్ ఏమో మనకి కావాల్సిన గ్రూప్స్ వస్తాయి. సో నేను ఏం చేస్తాను, రిటర్న్ డిక్షనరీ నాట్ వాల్యూస్. ఇక్కడ మనం రన్ చేసి చూస్తే ఒక టెస్ట్ కేస్ అవుట్పుట్ చూద్దాం అసలు ఏమొస్తుంది మనకి. ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కేస్ చూస్తే మనం ఇన్పుట్ ఇది తీసుకుందాం. మన డిక్షనరీలో స్టోర్ ఏంటి అంటే ఏఈటీలో ఏమో 3 గ్రూప్, ఏఎన్టీలో ఏమో టీఏ అండ్ ఎన్ఏటి, ఏబిటీలో ఏమో బ్యాట్, మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసినది. సో లాస్ట్కి నేను అవుట్పుట్ ఏమి ఇచ్చాను, ఈ గ్రూప్స్ వాల్యూస్. సో కీ వాల్యూ ఇది కీ, ఇది వాల్యూ కాబట్టి నేను అన్ని వాల్యూస్ అవుట్పుట్ ఇచ్చాను. వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ ద గ్రూప్స్ ఫార్మ్డ్ బై ద Anagrams అన్నది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3 ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్ అండ్ ఇదొక గ్రూప్. సో ఈ రకంగా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సో నేనైతే దీన్ని ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. మన ఈ క్వశ్చన్ అయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యాషింగ్ అన్నట్టు. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.